ఈ అబ్బాయికి 3 ఏళ్ళు ఉన్నప్పటి నుంచే వాళ్ళ నాన్నగారిని నాన్న బాల్ వేయు అని రిక్వెస్ట్ చేసేవాడు. ఆ ఏజ్ నుంచే క్రికెట్ చాలా బాగా ఆడేవాడు. గల్లెల్లో చాలా బాగా పర్ఫామ్ చేసేవాడు. ప్లేస్ ఏదైనా సరే విపరీతంగా బ్యాటింగ్ చేసేవాడు. ఈ విషయాన్ని వాళ్ళ నైబర్స్ అబ్జర్వ్ చేసి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, మీ అబ్బాయి క్రికెట్ చాలా బాగా ఆడుతున్నారు, ఈ గల్లెల్లో ఆడిపించి టైం వేస్ట్ చేయడం కంటే తీసుకెళ్లి క్రికెట్ అకాడమీలో జాయిన్ చేయమన్నారు. అదే మూమెంట్ లో ఢిల్లీ క్రికెట్ అకాడమీ స్టార్ట్ అయింది. వాళ్ళ నాన్నగారు ఇంకా తీసుకెళ్లి అక్కడ జాయిన్ చేశారు. అక్కడ జాయిన్ అయిన తర్వాత అబ్బాయి వెనక్కి తిరిగి చూసిందే లేదు. క్రికెట్ అకాడమీలో జాయిన్ చేసిన కొన్ని సంవత్సరాలకి 2006లో రంజీ ట్రోఫీ మ్యాచ్ జరుగుతుంది ఢిల్లీ కర్ణాటక మధ్య. టీం ఢిల్లీ పూర్తిగా ఓడిపోవడానికి వచ్చింది. ఈ సమయంలో ఈ అబ్బాయి వచ్చి 40 రన్స్ కొట్టిండు. ఈ రోజుకి మ్యాచ్ అయిపోయింది. తర్వాత రోజు ఈ రోజే మ్యాచ్ ఫైనల్ డే. ఈ రోజు సరిగ్గా ఆడకపోతే ఢిల్లీ ఓడిపోతుంది. ఈ రోజు ఎలా అయినా గెలవాలని ఆ అబ్బాయి కసితో ఎదురు చూస్తున్నాడు. ఇదే మూమెంట్ లో ఈ అబ్బాయికి ఒక వార్త అందింది, వాళ్ళ నాన్నగారు చనిపోయారని. అయినా కూడా వాళ్ళ నాన్నగారి నమ్మకాన్ని నిలబెట్టాలని, వాళ్ళ నాన్నగారి కథని నెరవేర్చాలని గ్రౌండ్ లోకి అడుగు పెట్టాడు. ఏ విధంగా బ్యాటింగ్ చేస్తున్నారంటే అక్కడ ఉన్న వాళ్ళంతా చూస్తూ ఉండిపోయారు. 90 రన్స్ వరకు కొట్టి సెంచరీకి దగ్గరలో టీం ఢిల్లీని గెలిపించాడు. అతనే పరుగుల కోసం ప్రాణం పెట్టి బ్యాటింగ్ చేసే రన్ మిషన్. ఈ ఒక్క ప్లేయర్ ఉంటే చాలరా మా టీం గెలుస్తుందనే బలమైన చేజ్ మాస్టర్. అతనే కింగ్ విరాట్ కోహ్లీ గారు. 2012, 2017, 2018, 2023 ఈ మొత్తం ఇయర్స్ లో బెస్ట్ ఓడిఐ క్రికెట్ ప్లేయర్ గా నిలిచారు. 2013లో అర్జున అవార్డుని గెలుచుకున్నాడు. 2017-18లో పద్మశ్రీ, కేఎల్ ధ్యాన్ చంద్ అవార్డ్స్ ని గెలుచుకున్నాడు. 1294 ఫోర్స్ ని కొట్టాడు. 459 సిక్సర్స్ ని కొట్టి మోస్ట్ సెలబ్రేటెడ్ క్రికెటర్స్ లో ఒకరిగా నిలిచారు.